ఉన్నాడు అనే మాటలో మనం చూసాము. ఏ మాట చూసాము మనము? యోహాను సువార్త 1:14 ఆ వాక్యము శరీరధారి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. కృపా సత్య సంపూర్ణుడు అనే మాటకు జ్ఞానము కలిగిన వాడిగా మన మధ్యలో నివసించాడు. యేసు ప్రభువారు శరీరధారి వచ్చి ప్రతి మనకి జ్ఞానాన్ని చెప్పారు. ఆయన ఆత్మ జ్ఞానాన్ని చెప్పారు. దేవుడు గురువు, మరి గురువు చెప్పినటువంటి మాటను మనం అనుసరించి నడుచుకునే వారిగా, ఆయనను అనుసరించి నడుచుకునే వారిగా మనం ఉండాలి. ఆ దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఎలా తోడై ఉన్నాడంటే మన గ్రంథంలో ఉన్నాడు, మనతోనే ఉన్నాడు. మనం చూసుకోవాలి, దేవుని వెతకాలి, వెతికితే దొరుకుతానని చెప్పాడు. ఇంకొక మాటను కూడా మనం చూస్తాం, దేవుడు మనకు తోడు అనే మాటను మనము ఎలా దేవుడు మనకు తోడుగా ఉన్నాడు అనే విషయాన్ని మనం ఇంకా చూస్తాము వాక్యం నుంచి. రోమపత్రిక 8:3 కూడా ఒక మాట వ్రాయబడి ఉంది, చూస్తాం మనం. రోమ 8:8 రోమపత్రిక 8:3 చూద్దాం. శరీరం అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొను మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేరబడవలనని పాప శరీరము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. ఇక్కడ మనం మళ్ళీ చదువుకున్నాం. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొని వాని యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేరబడవలనని పాప శరీరము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. దేవుడు ఆయనను ఈ లోకానికి ఎట్లా పంపించాడు? పాప శరీరాకారంతో. మరి తండ్రి అయిన దేవుడు మరి యేసు ప్రభువుని శరీరాకారంతో, పాప శరీరాకారంతో మనిషిగా పుట్టినాడు అనే విషయాన్ని ఇక్కడ పౌలు భక్తులు చెప్తున్నారు. దేవుణ్ణి ఎలా తండ్రి పంపించారు అనే విషయాన్ని ఇక్కడ మరి జ్ఞాని అయినటువంటి భక్తుడు ఇక్కడ రాశాడు దేవుని గురించినటువంటి మాటలు. 5:5 శరీరానుసారులు శరీర విషయముల మీద మనసును ఉంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయం లేదా మనసు ఉంతురు. శరీరానుసారమైన మనసు మరణము, శరీరానుసారమైన మనసు జీవమును ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమై ఉన్నది. శరీరానుసారులు శరీర విషయం మీద మనసు ఉంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసు ఉంతురు. ఇక్కడ వాక్యంని మనం గమనించుకోవాలి. ఎప్పటిలాగే ఇది ఉండదు వాక్యము. మరి మన ఇంట్లో పెద్దవారు, ఇంట్లో తండ్రి గారు, మరి మన ఇంట్లో తండ్రి మనకి ఏ ఆహారం పెట్టినా కూడా మనము పిల్లలు తినాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి మనం తీసుకొచ్చే మటన్లో ఎముకలు గట్టిగా ఉంటాయి, ఒకసారి మెత్తడి మాంసం వస్తుంది. అట్లే ఒక్కొక్కసారి నచ్చని కూరగాయలు వేస్తాడు. కానీ అవన్నీ కూడా మన శరీరానికి అవసరం. మన తండ్రికి తెలుసు, మన ఇంట్లో పెద్దవాళ్ళకి తెలుసు పిల్లలకి ఏది పెడితే బాగుంటుందో అని చూసి అన్ని మరి ఏ కూరగాయలైనా వాళ్ళు తీసుకొని వస్తారు. అట్లే మన ఆత్మకు తండ్రి అనే దేవుడు మనకు వాక్యాన్ని ఇస్తాడు. ఓసారి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది, అర్థం కాదు. అని ప్రార్థించుకొని చూస్తే మరి మనకు శ్రద్ధ ఉంటే అని చెప్పే మాటలను మనకు అర్థమవుతాయి. నా గొర్రెలు నా స్వరం విను అన్నాడు. ఆయన గొర్రెలకు, ఆయన బిడ్డలకు ఆయన ఎలా మాట్లాడినా కూడా తెలుస్తుంది. ఆయన గొర్రెలైన వారికి ఆయన తెలుస్తుంది కదా. మన పిల్లలకి మనం ఎలా పిలిచినా కూడా వాళ్ళ అర్థం మన తండ్రి యొక్క స్వరాన్ని గుర్తుపట్టగలుగుతారు, తండ్రి యొక్క స్వరాన్ని గుర్తుపడతారు. వారి విషయం వారికి తెలుస్తుంది. అట్లనే యేసుప్రభువు వారు కూడా చెప్పారు, నా గొర్రెలు నా స్వరము వింటాయని చెప్పారు. చాలా జాగ్రత్తగా మరి పరిశీలన చేసుకోవాలి వాక్యాన్ని.
మనం చూసుకోవాలి. యేసయ్య చెప్పినట్టు మాటలు, దేవుడు చెప్పినట్టు మాటలు మనం గ్రహించుకొని నడుచుకోవాలి. ఇంకొక వాక్యాన్ని కూడా మనం చూస్తాం. ఇక్కడ మనం చూసాము, శరీరానుసారులు శరీర విషయముల మీద మనసుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసుంతురు. శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవము సమాధానమై ఉన్నది. ఇక్కడ 7వ వచనం, ఎలా అనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఎంత మాత్రమును లోబడ నేరదు. 8వ వచనం, కాగా శరీర స్వభావము గలవారు దేవుని సంతోష పరచ నేరరు. 9వ వచనం, దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడాయన వాడు కాడు. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడాయన వాడు కాడు. ఈ వాక్యాన్ని మన చిన్నతనం నుంచి మనం వింటున్నాం. శరీర స్వభావము దేవుణ్ణి సంతోషపరచదు. ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద, ఆత్మ అంటే దేవుడు. ఆత్మ విషయముల మనసును, వారి మనసు ఎక్కడ ఉంటుంది, ఇక్కడ మనసు చాలా చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తుంది శరీరంలో. మనసు, నువ్వు మనసుని ఏ విషయానికి నువ్వు తీసుకువెళ్తే, ఏ విషయం మీద నువ్వు శ్రద్ధను చూపిస్తే ఆ విషయానికి నీకు లోబడుతుంది. మన మనసు చాలా చెడ్డదా అని అంటే మన మనసు చెడ్డదేం కాదు. చెడ్డదైతే మరి నీకు దేవుని విషయాలను చెప్పేది ఎవరు? మనసే. పని చేయకపోతే ఎలా ఈ విషయాలు ఎన్ని తెలుసుకోగలుగుతావు, ఎలా గ్రహించుకోగలుగుతావు? అంటే మనసుని మనం దేని మీద ఎక్కువగా పెడితే దానికి అది ఆ విధంగా నడుచుకునే ఇదిగా మనం ఉంటుంది. ఇక్కడ వాక్యంలోనే దేవుడే చెప్తున్నాడు. ఇదందరికీ మనకు తెలుసు. దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేని వాడితే వాడు ఆయన వాడు కాడు. క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరము పాప విషయమే మృతమైనది గాని మీ ఆత్మ నీతి విషయమే జీవం గలదై ఉన్నది. క్రీస్తు మీలో ఉన్న ఎడల, క్రీస్తు మీలో ఉండడం ఏంటి? ఈయన పలికిన మాట, ఈయన చెప్పిన మాట. క్రీస్తు ఎలా మనలో ఉంటాడు? ఇక్కడ మనం చూస్తున్నాం, దేవుడు మనకు తోడు అని మత్తయి సువార్తలో ప్రారంభం నుంచి లూకాసు వార్తలో కూడా అదే మాట మరి చెప్పారు. దేవుడు మనకు తోడు అనే మాట ఇక్కడ మరి భక్తుడు చెప్తున్నాడు. క్రీస్తు మీలో ఉన్న ఎడల అంటున్నాడు. క్రీస్తు మనలో ఎలా ఉంటాడు? శ్రద్ధ పెడుతూ ఉంటాడు. మనం చూస్తున్నాం ప్రపంచరీత్యా మనము చాలా మంది అన్ని కనిపెడుతున్నారు. సైంటిస్టులు రకరకాలుగా, ఒకరు కారును కనిపెట్టారు, ఒకరు విమానం కనిపెట్టారు, ఒక్కొక్కరు కనిపెట్టారు. ఇంకా వేరే విధంగా చూస్తే కొంతమందికి రత్నాలు దొరుకుతున్నాయి, కొంతమందికి వజ్రాలు దొరుకుతున్నాయి, కొంతమందికి బొగ్గే దొరుకుతుంది. బొగ్గును కనిపెట్టే వాళ్ళు ఉన్నారు, రత్నాలను కనిపెట్టేవారు, బంగారం కనిపెట్టే వాళ్ళు ఉన్నారు. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇది ఉంది. అంటే వారు చదువుకున్న చదువు, మరి వారి ఒక మనసు ఉపయోగించిన దాన్ని బట్టి వాళ్ళు ఆ విధంగా మరి వారు ఈ లోకంలో ఉంటున్నారు. మళ్ళా ఈ లోకం అలా నడుస్తుంది. ఏది ఎతికిన వారికి అది లోకంలో దొరుకుతుంది. కానీ క్రీస్తు మీలో ఉన్న ఎడల అంటే క్రీస్తుని కూడా మనం ఈ ప్రపంచరీత్యా మరి ప్రపంచంలో అన్ని వెతుకుతూనే దొరుకుతున్నాయి, కనిపెడుతున్నారు. శ్రద్ధ పెట్టి బుద్ధిని ఉపయోగించి మరి అన్ని విషయాలను కనిపెడుతున్నారు. చెప్పుకున్నట్లుగానే రత్నాలను వెతుకుతున్నారు, వాళ్ళకి దొరుకుతున్నాయి, దొరికిన వారికి దొరుకుతున్నాయి. పగడాలు దొరికిన వారికి పగడాలు దొరుకుతున్నాయి. ముత్యాలు వెతికే వారికి ముత్యాలు దొరుకుతున్నాయి. వజ్రాలు వెతికే వారికి వజ్రాలు, ఇంకా బొగ్గును వాళ్ళు చదువుని బట్టి బొగ్గు గనులలో బొగ్గు తీస్తున్నారు. అట్లనే ఇక్కడ వాక్యంలో మనం చూస్తే క్రీస్తు మీలో ఉన్న ఎడల ఈ శరీరం పాపం విషయమై మృతమైనది గాని మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. క్రీస్తు మీలో ఉన్న ఎడల క్రీస్తు ఎలా ఉంటాడు? ఒక అబ్బాయికి అబ్బాయి మనసులో అమ్మాయి లేక అబ్బాయి మనసులో అమ్మాయి ఎలా ఉంటుంది? వాళ్ళ గురించి ఆలోచన, వాళ్ళ గురించే
ఆరా తల్లిదండ్రులకు పిల్లల మీద ఎలా ఉంటుంది, వాళ్ళ శ్రద్ధ వాళ్ళ మనసునంతా కూడా అటే పెడుతున్నాం కాబట్టి భర్త మీద, పిల్లల మీద, లేకుంటే ప్రియురాల మీద, ప్రియుడి మీద, ఇట్లా దేని మీద శ్రద్ధ పెడితే దానికి మనసు తీసుకువెళ్తూనే ఉంటది. ఇక్కడ మనసు గురించి మనము చెప్పుకుంటున్నాం. మనసు శరీరంలో చాలా ముఖ్యమైన పాత్ర మరి కలిగి ఉంటుంది. కాబట్టి మనసుని మనము దేని వైపు మళ్ళిస్తున్నాం. ఇక్కడ చెప్తున్నాడు, క్రీస్తు మీలో ఉన్న ఎడల. క్రీస్తు ఎలా మనలో ఉంటాడు, దేవుడు మనకు తోడుగా ఎలా ఉంటాడు అంటే ఆయన మాటలే, ఆయన కనబడడు. ప్రపంచరీత్యా చూస్తే ఆయన మరి సాతానుకు ఆయన భవిష్యత్తు ప్రపంచానంతా అప్పగించేసి దేవుడు మరి గురువు, మరి ఆయన మనిషిగా పుట్టినప్పుడు ఆయన ఈ యొక్క ప్రకృతికి ప్రతిదానికి కూడా ఆయన లోబడి ప్రతి శ్రమను కూడా అనుభవించి, ఇక్కడ మనం పై వాక్యంలో మనం చూసాం. ఏమని చూసామంటే ఇక్కడనే రాయబడి ఉంది. రోమా పత్రిక 8వ అధ్యాయము 4వ వచనంలో, దేవుడు తన సొంత కుమారుని పాప శరీరంతో పంపి ఆయన శరీరమందు పాపమును శిక్ష విధించెను. పాప శరీరాకారంతో, గురువైనప్పటికీ దేవుడైనప్పటికీ లోకంలో పుడితేలాడు పాప శరీరాకారంతోనే పుట్టాడు, చూపించాడు ఆయన. అలా పుట్టి ఈ లోకం ఇలా ఉంటది, పరిస్థితి ఇలా ఉంటాయి అనేసి అన్ని కూడా మనకి చెప్పడానికి దేవుడు అనేక రూపాలుగా అనేక ఇదిలుగా ఆయన అవతరిస్తూ పుడుతూ ఉంటాడు, వచ్చి వెళ్తూ ఉంటాడు. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం దేవుడు ఎలా తోడుగా ఉన్నాడు అంటే గ్రంథంలోనే ఉన్నాడు, మనతోనే ఉన్నాడు, వెతికితే దొరుకుతానే ఉన్నాడు. ఆయనను పట్టుకోవాలి. ఇక్కడ మరి భక్తుడు చెప్పినట్లుగా క్రీస్తు మీలో ఉన్న ఎడల, క్రీస్తు మీలో ఉన్న ఎడల, క్రీస్తు మనలో ఉండాలంటే, మనకి ఇష్టమైన వారు మన మనసులో ఉండాలంటే ఎలా ఉంటున్నారంటే ఎప్పుడు వాళ్ళ గురించినటువంటి ఆలోచన, వాళ్ళ గురించిన మాటలు, వాళ్ళకి ఇష్టమైన పనులు, వాళ్ళకి ఇష్టమైన ఆహారం, వాళ్ళకి ఇష్టమైన వస్తువులు, ఇట్లా అన్ని చేస్తూ ఉంటాం. అయితే దేవుని ఆత్మ, క్రీస్తు ఆత్మ, క్రీస్తుని గురించినటువంటి తృష్ణ, ఆయన యొక్క ఇది మనలో ఉండాలంటే మనకు కూడా మన మనసును కూడా ఆత్మ విషయముల వైపు, దేవుని విషయముల వైపు, గురువు యొక్క మాట విషయం వైపు, క్రీస్తు వైపు మనము ఉంటే మరి మనకు కూడా ఇవి లభిస్తుందని వాక్యము చెబుతుంది. ఈ వాక్యాన్ని మనం నమ్మాలి. నమ్ముతూనే మనము ఆయన నుంచి పొందుకోగలుగుతాం, అలా జీవించగలుగుతాం. ఇక్కడ మనం చూసాం, ఇంకొక మాటను కూడా మనం చూసాం. కాబట్టి సహోదరులారా, శరీరానుసారంగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాము. మీరు శరీరానుసారంగా ప్రవర్తించినలా చావవలసిన వారే ఇందురు గాని ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. జీవించడం అంటే దేవునితో పాటుగా మనము ఉంటాము. ఇంకొక మాటను కూడా మనం వాక్యం నుంచి చూస్తాం. మనసు చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తుంది మన శరీరంలో. మన మనసును ఎలా వాడితే మరి మనసు మనం దేవునిపై మళ్ళిస్తే మనసు మనకు దేవుని వైపే ఉంటుంది. మరి ఇక్కడ వాక్యంలోనే మనం చూసాం, శరీరానుసారులు శరీర విషయముల మీద మనసు ఉంచుతారు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసు ఉంచుతారు. ఈ మాట చాలా మందికి మనకందరికీ తెలుసు. ఇంకొక వాక్యాన్ని కూడా మనం చూస్తాం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 7వ వచనంలో కూడా మనం చూద్దాం. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తను తాను రిక్తులుగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకొనెను. అందుచేత పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలు యేసునామమున వంగునట్లును, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకున్నట్లు దేవుడు ఆయనను అత్యధికంగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమున ఆయనకు అనుగ్రహించెను. ఇక్కడ చూస్తే అన్ని విషయంలో దేవుడు గొప్పగా ఉన్నాడు. ఎలా వచ్చాడు అని ఇక్కడ చూస్తే ఈ వాక్యం కూడా మనకు అందరికీ తెలిసిన వాక్యమే.
మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకుని తను తానే రిక్తునిగా చేసుకున్నాడు. మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణం అనగా మనుషుడుగా కనబడి మరణం పొందినంతగా అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకొనెను. మనిషిగానే పుట్టాడు దేవుడు. కాబట్టి అప్పుడున్న ప్రజలు మరి ఆయన పుడుతూ వస్తూ వెళ్తూనే ఉంటాడు. ఇంకా మనం ఏదో ఒక వింత జరుగుద్ది, దేవుడు యేసు రాజుగా వస్తాడు, ఇంకెట్లనో వస్తాడు అని వచ్చి వెళ్తూనే ఉంటాడు. అసలు గుర్తించాలా మనం. దొంగలాగా వస్తానన్నాడు ఆయన. ఆదరణకర్తను యేసు ప్రభువారు పంపిస్తానన్నారు. ఆయన పంపించారు. ఆదరణకర్తను మనం గుర్తించాలి. మనుషుడుగానే వచ్చాడు. ఆయన కూడా జాబ్ చేసుకుంటాడు, పని చేసుకుంటాడు. అప్పుడు వచ్చినప్పుడు వడ్రంగి పని చేసుకున్నాడు. మరి ఆయనకు ట్యాక్స్ కట్టాడు. ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు చూపించాడు మనకు దేవుడు ఈ లోకంలో ఎలా ఉంటుంది, ఎలా నడుచుకోవాలన్నీ కూడా యేసు ప్రభువారు శిలువ మీద చూపించారని ఇక్కడ పౌలు భక్తుడు మనకు తెలియజేస్తున్నాడు. మరి ఇంకొక మాటను కూడా మనము చూస్తాం. 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలో కూడా ఒక మాటని మరి చెప్పారు పౌలు భక్తుడు. జ్ఞాని ద్వారా వ్రాసినటువంటి మాటలను మనము ఇంకొక మాటను కూడా మనం చూస్తాం. దేవుడు ఎట్లా మనకు తోడుగా ఉన్నాడు అన్న మాటను మనం చూద్దాం. ఇంకా నిరక్షేపముగా దైవభక్తిని గుర్చిన మర్మము గొప్పదైనది. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడాయను. ఆత్మ విషయంలో నీతిపరుడని తీర్పు పొందెను. దేవదూతలకు కనబడెను. రక్షకుడని జనులలో ప్రకటింపబడెను. లోకమందు నమ్మబడెను. అహరోనుడై తేజోమయుడాయను. చూడండి, దేవుని గురించి ఆయన ఎంత గొప్పగా ఉన్నాడు. ఇంత గొప్ప దేవుడు అయినటువంటి ఆయనను గుర్తించకుండా, ఆయనను వెంబడించకుండా, ఆయనను అనుసరించకుండా మరి మనం నడుచుకోకూడదు. ఆయన ఎంతో గొప్పవాడిగా ఉన్నాడు. మనం ముందు చదువుకున్న వాక్యంలో చూసాం. ప్రతి వాని మోకాలు ఆయన ఎదుట వంగాలి. ఆయన కంటే పెద్ద ఎవరు లేరు. ఆయన కంటే పెద్దగా ఎవరిని చూడకూడదు. ఆయన కంటే ఎక్కువగా ఎవరి గురించి కూడా చెప్పకూడదు. ఇద్దరికి తెలియనప్పుడు చెప్పుకుని ఆయన గురువు వచ్చాడు. ఇప్పుడు మనం చూస్తాము కొత్త నిబంధన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలోనే దేవుడు మనకు తోడు అని ఎందుకు చెప్పారు? ఎలా తోడు? ప్రవక్తల ద్వారా చెప్పబడి వచ్చినటువంటి యేసయ్య ఆయన గురించి ప్రతివాని మోకాలు ఆయన ఎదుట వంగాలి అంటే ఆయన ఎంత పెద్దగా ఉన్నాడు, ఆయన అధికుడుగా ఉన్నాడు. ఆయనను అనుసరించి ఆయన మాట వినాలి, ఆయన గురించి తెలుసుకోవాలి. మన మనసును మరి ఆయన వైపే మళ్లించుకోవాలి. ఇక్కడ అదే మనం చూస్తాను. నిరక్షేపంగా అంటే ఎలాంటి డౌట్ లేదు, ఎలాంటి డౌట్ కూడా అవకాశమే లేదు, డౌట్ పడడానికి లేదు. నిరక్షేపంగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదైనది. దైవభక్తిని గురించిన మర్మము గొప్పదైనది. ఇక్కడ చూస్తాం దైవభక్తి. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అయిన మాట. ఇది చాలా సంవత్సరాల నుంచి మనం చదువుతున్నాం, కానీ చాలా అవసరమైన మాట ఇక్కడ రాయబడి ఉంది. ఏమంటే నిరక్షేపము దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదైనది, చాలా గొప్పది. భక్తిని గురించినటువంటి, దేవుని గురించినటువంటి విషయాలు చాలా గొప్పవై ఉన్నవి. ప్రపంచ విషయాలు చాలా తక్కువ. ప్రపంచంలో నువ్వు ఎతికేది ఏం లేదు, బుద్ధిని ఉపయోగించేది ఏం లేదు. మనము అవన్నీ కూడా మనకు ముందే నిర్ణయించబడింది. మనం ఏం తినాలి, ఏం తాగాలో, ఏం ధరించుకోవాలి, ఏ వస్త్రాలు కట్టుకో, అన్ని కూడా ముందే నిర్ణయించబడినాయి. అవే జరుగుతుంటాయి. దానికోసం మనము బాగా ప్రయాసపడవలసింది ఏం లేదు, అది జరిగిపోతూనే ఉంటది. నువ్వు పుట్టిన బిడ్డను చూడు, వాడు పుట్టడంతోనే. నేను స్వయంగా నా పిల్లలు చూశాను, మనవలను చూశాను. పిల్లలు వాళ్ళు పుట్టగానే, అమ్మనుడు పెద్ద పిల్లాడు, వాడు పుట్టగానే వేలేసేసుకోవడం. పిల్లలు పుట్టగానే మనం అందరం చూసాం. పుట్టగానే వాడి నోట్లకి వేలెళ్ళిపోతుంది. ఏంటి అంటే ఆహారం కావాలి అనేసి. ఎవరు చెప్పారు వాడికి? ఎవరు చెప్పారు? నువ్వు పుట్టగానే నువ్వు నోట్లో వేలు పెట్టుకోమని ఎవరు చెప్పారు?
తల్లి చెప్పిందా? కడుపులో నేర్పించిందా? లేదు. ముందే అది నిర్ణయించబడింది. అది ఈ విధంగా ఈ లోకంలో జీవించాలని ఆ శిశువుకి ముందు అలా దేవుడు అలా చూపిస్తా ఉన్నాడు అన్నమాట మనకు తెలియడానికి. అందుకే ఈ శరీర విషయముల గురించి మనం ఎక్కువగా చూడవలసిన ఇది లేదు. ఇక్కడ చూస్తాం, నిరక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదైనది. దేవుని గురించిన విషయాలు చాలా గొప్పవైనవి. ప్రపంచ విషయాలు, ఈ వింతలు, ఈ శారీస్, ఇది, ఈ డిజైన్లు, అది ఇది ఇదంతా కూడా ఏది గొప్ప? ఇక్కడ చూస్తాం, జ్ఞాని చెప్పారు, ఈయన ఎంత గొప్ప జ్ఞాని, పౌలు భక్తుడు ఎంత గొప్ప జ్ఞాని, ఎన్ని గొప్ప విషయాలు, ఎంత ఆత్మ మర్మాలు ఆయనకు బయలుపరచబడి ఉన్నాయి. ఆయన ఎన్ని గొప్ప విషయాలను రాశాడు, పరలోకం గురించి ఎన్ని విషయాలు ఆయన వ్రాశాడు. ఇక్కడ చూస్తున్నాం ఆయన ఎంత విశ్వాసము ఆయనకు ఉంది. నిజంగా ఎంత ధన్యుడు ఆయన. నిరక్షేపంగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదైనది. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడాయను, ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పు పొందెను, దేవదూతలకు కనబడెను, రక్షకుడని జనుల్లో ప్రకటింపబడెను, లోకమందు నమ్మబడెను. ఇదంతా కూడా చదువు. ప్రపంచ విషయంలో కూడా చదువులు ఉన్నాయి కదా. 10వ తరగతి అయిపోగా ఆ తరగతి తర్వాత అది ఇది 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 అన్ని చదివినా కూడా చివరికి ఏమైందో కూడా తెలియదు. కానీ దైవభక్తిని గురించి, దేవుని గురించి తెలుసుకుంటే చాలా గొప్పది అని ఇక్కడ చెప్తున్నాడు. దైవభక్తిని గురించినటువంటి మర్మము గొప్పది, చాలా గ్రేటు. గ్రేట్ ఏదైనా ఉందంటే దేవుని గురించినటువంటి విషయాలే గ్రేటు అనే మాటని ఇక్కడ చెప్తున్నాడు. క్రీస్తు ఆత్మ మీలో నివసించిన ఎడల అనే మాటను మనం చూసాం. దేవుడి గురువే గొప్ప. గురువు చెప్పినటువంటి విషయాలు, గురువు చెప్పిన రహస్యాలు, గురువు నేర్పించిన భక్తి, ఇవే గ్రేటు. కానీ ప్రపంచ సంబంధమైనది ఏది కూడా మనము గ్రేట్ గా తీసుకోవడానికి లేదు. ఆయన మహిమను ఎవరికి ఇవ్వకూడదు. చాలా పొరపాటు చేసిన వాళ్ళం అవుతారు. చాలా జాగ్రత్తగా ఉండాలి దేవుడి విషయంలో. ఆయన మహిమను దొంగిలించే వారు ఎట్లా దొంగిలిస్తున్నాను? మనుషులను ఎక్కువగా చూస్తే, మనుషులను పొగిడితే, ప్రపంచ విషయాలను ఎక్కువగా చూస్తే నువ్వు దేవునికి మరి ఆయన మహిమను దొంగిలించిన వాడిగా అవుతావు. చాలా విషయాలు తెలుసు మనకి, చిన్నతనం నుంచి మనం గ్రంథం చదువుకున్న వారము. ఆయన గురించినటువంటి విషయాలే మనము గొప్పగా చూడాలి. కానీ ప్రపంచ విషయాలు మరి దేన్ని కూడా మనము చూడకూడదు అని ఇక్కడ చెప్తున్నాడు. దైవ భక్తిని గూర్చినటువంటి మర్మము గొప్పదై ఉన్నది. భక్తిని గురించిన మర్మం గొప్పదైనది, చాలా గొప్పది, గ్రేట్. దీన్నే మనం తెలుసుకోవాలి. గురువు విద్యనే, దేవుడి విద్యనే దీన్నే అంటారు బ్రహ్మ విద్య. బ్రహ్మ అంటే పెద్ద విద్య. దేవుని గురించిన విద్యని నేర్చుకోవాలి. మీరే కాదు, నేను నేర్చుకోవాలి. దేవుడు నాకు ఇచ్చినటువంటి మాటని ఎన్నో రోజుల నుంచి ఇదే మాటని దేవుడు తోడు. ఏంటి దేవుడు తోడు? ఇది క్రిస్మస్ కాదు కదా, ఈ మాటని నేను ఎలా చెప్పాలి, ఎలా దీన్ని ధ్యానం చేయాలి తండ్రి అని చూస్తే 20 రోజుల నుంచి దేవుడు మనకు తోడు అనే మాటని దేవుడు ఇచ్చాడు. ఆ మాటని మనం చూస్తాం. దేవుడు ఎలా తోడుగా ఉన్నాడంటే మనతోనే ఉన్నాడు. ఇమ్మానుయేల్ అంటే భాషాంతరం, దేవుడు మనకు తోడు. ఎట్లా తోడుగా ఉన్నాడంటే మనము ఆయనను గుర్తిస్తే ఆయన మనకు తోడుగా ఉన్నాడని మనకు తెలుస్తుంది. చూసాం, మనం క్రీస్తు మనసు కలిగిన వారుగా మనము ఉండాలి. క్రీస్తు మనసు కలిగిన వారం అంటే ఆయన గురించినటువంటి విషయాలు మనం ఇందాక చెప్పుకున్నట్లుగా ప్రియుడు ప్రియురాల విషయములు, భార్య భర్త విషయములు, పిల్లల మీద ఎంత పిచ్చి, వాళ్ళకు నచ్చిన బట్టలు, వాళ్ళని నచ్చిన కారు, వాళ్ళకు నచ్చిన కలర్స్, ఇట్లా మన మనసునంతా, శక్తినంతా, ప్రేమనంతా దారపోసే శరీరం క్షీణించిపోతుంది, ప్రేమతో కృషించిపోతుంది. ప్రేమతో
ప్రేమ చంపేస్తుంది మనుషులని. చివరికి వస్తే ప్రేమ కూడా నశిస్తేనే పరలోకానికి మనము వెళ్తాం. కాబట్టి మన యొక్క బుద్ధిని, మన దీన్ని అంతా కూడా మనం గురువు వైపు, దేవుని వైపు మళ్లించుకోవాలని వాక్యంలో మనం చూసాం. ఏం చెప్పారు పౌలు భక్తుడు? శరీరానుసారులు శరీర విషయముల మీద మనసు ఉంచుతారు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసు ఉంచుతారు. శరీరానుసారులు దేవుని సంతోషపరచలేరు, దేవునికి సంతోషం లేదు శరీర విషయంలో. చాలా మంది బతుకుతున్నారు, లోకంలో చాలా గొప్పగా బతుకుతున్నారు, కార్లలో తిరుగుతున్నారు, వాళ్ళ ఆరోగ్యం బాగుంది, అన్ని బాగున్నాయి, చాలా గొప్పగా బతుకుతున్నారు. కానీ ఆత్మ గురించి తెలియదు, దేవుడి గురించి తెలియదు, నిజ దేవుడి గురించి తెలియదు. ఇక్కడ మనం చూసాం దైవ భక్తిని గురించినటువంటి మర్మం గొప్పదై ఉన్నది, చాలా గ్రేట్. కలిగినటువంటి విద్యను మనం నేర్చుకోవాలి, దేవుడి విద్యను మనం నేర్చుకోవాలి, బ్రహ్మ విద్యను నేర్చుకోవాలి. దేవుడు మీకు చెప్తున్నాడు, ముందుగా మాకే చెప్తున్నాడు, నాకే చెప్తున్నాడు. ఇంకొక మాటను కూడా మనం గ్రంథం నుంచి చూద్దాం. 1 యోహాను పత్రికలో కూడా ఒక వాక్యం రాయబడింది. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం. ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు, దీనిని బట్టి దేవుని ఆత్మను మీరు ఎరుగుదురు. క్రీస్తు విరోధి ఆత్మ వచ్చునని మీరు వినిన సంగతి ఇదే, ఇదివరకు అది లోకంలో ఉన్నది. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు. ఇక్కడ మనం చూస్తాం 2వ వచనంలో కూడా ఉంది, యేసుక్రీస్తు శరీరధారి వచ్చునని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమై ఉన్నది. యేసు ప్రభును ఒప్పుకున్న వారి దేవుని సంబంధులు కారు. కొంతమంది అంటున్నారు యెహోవా దేవుడు, క్రీస్తు దేవుడు కాదు, యెహోవా విట్నెస్, యెహోవా సాక్షులు అనేటువంటి భక్తులు వారు యేసు ప్రభువును ఒప్పుకోరు, వారు ప్రార్థన చేయరు. యేసుక్రీస్తు నామంలో మనం చేయాల. యేసు ప్రభు వారు గొప్పవారు. మన వాక్యంలో చూసాం, అన్ని నామముల కంటే పైనామము, ప్రతి వాని మోకాలు ఆయన ఎదుట వంగాలి, ప్రతి నాలుక ఆయనను స్తుతించాలి అనే మాటను కూడా మనము చూసాం. గురువే పెద్ద, గురువే దేవుడు, గురువే పెద్ద. గురువుని గురించినటువంటి మర్మాలు, దేవుని గురించిన మర్మాలే మనం తెలుసుకోవాలి, అవే గొప్పవి ఉన్నాయి. ఇక్కడ మనం చూస్తున్నాం 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు, దీన్ని బట్టి దేవుని ఆత్మను మీరు ఎరుగుదురు. క్రీస్తు విరోధ ఆత్మ వచ్చునని మీరు వినిన సంగతి ఇదే. ఇక్కడ రాశాడు పత్రికల్లో సంఘానికి రాసినటువంటి విషయాలు ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. అదే ఇదివరకే అది లోకంలో ఉన్నది. యేసు వారు దేవుడు కాదని చెప్పే విషయం ఇదివరకే లోకంలో ఉంది. ఇప్పుడు ఒక సమయంలో బాగా అది ప్రబలిపోయింది. యేసు వారు దేవుడు కాదని సాక్షులను వచ్చిన వారు యేసు ప్రభువును ఒప్పుకోరు. కాబట్టి మనం యేసు ప్రభువును, దేవుడి దయ వల్ల మనం యేసు ప్రభువును ఒప్పుకున్నటువంటి మనము ఆయన విద్యను నేర్చుకోవాలా, ఆయన గురించి మనం నేర్చుకోవాలా, విషయాలను తగ్గించుకోవాలా అని ఈ రోజున దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. మరి మొదటిగా చదువుకున్న మాటను మనము చూసుకొని వాక్యాన్ని ముగించుకుందాం. చూద్దాం, మళ్ళీ ఈ యొక్క వాక్యాన్ని మరొకసారి చదువుకుందాం. ఏ ఆత్మ యేసును ఒప్పుకొన్నదో అది దేవుని సంబంధమైనది కాదు, దీన్ని బట్టి దేవుని ఆత్మను మీరు ఎరుగుదురు. క్రీస్తు విరోధ ఆత్మ వచ్చునని మీరు విన్న సంగతి ఇదే, ఇదివరకు అది లోకంలో ఉన్నది. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించి ఉన్నారు. వారు లోక సంబంధులు కనుక లోక సంబంధులు అయినట్లు మాట్లాడుదురు, లోకం వారి మాట విన్ను. మనము దేవుని సంబంధులము, దేవుని ఎరిగిన వారము,
మనము దేవుని ఎరిగిన వాడు మన మాట వినును, దేవుని సంబంధి కానివాడు మన మాట వినుడు. అందువలన మనము సత్య స్వరూపైన ఆత్మ ఏదో, భ్రమపరచు ఆత్మ ఏదో తెలుసుకుంటున్నాము. ఇక్కడ ముందుగా మనం చూసాం వాక్యంలో, సత్య స్వరూపైన ఆత్మ ఏదో, భ్రమపరచు ఆత్మ ఏదో. సత్య స్వరూపైన ఆత్మ ఏదో అన్న మాటకు మనం చూసాం. ఏం చూసాం? జ్ఞానము కలిగిన వాడిగా, కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసించినటువంటి గురువు దేవుడు. ఆయనని గొప్పగా చూసుకోవాలి, ఆయన గురించి తెలుసుకోవాలి. ఇక్కడ కూడా మనం చూసాం, మనం దేవుని సంబంధము, దేవునికి ఎరిగిన వారము. దేవుని ఎరిగిన వాడు మన మాట వినును, దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. అందువలన మనము సత్యస్వరూపైన ఆత్మ ఏదో, భ్రమపరచు ఆత్మ ఏదో తెలుసుకొనిచున్నాము. సత్యస్వరూపైన ఆత్మ ఎవరు? యేసు ప్రభు వారి. వేరే ఆత్మల గురించి, వేరే వారిని గురించి గొప్పగా మనము చెప్పుకోవద్దు. దేవుడు మనకు తోడు, ఎలా తోడుగా ఉన్నాడు. ఆయన గొప్ప ఇమ్మానుయేలు మాటకు దేవుడు మనకు తోడు. అందరు బండ్ల మీద, దాని మీద ఇదివరకు బాగా రాసేవారు, మా ఇంట్లో కూడా రాశారు. దేవుడు మనకు తోడు, దేవుడు మనకు తోడు, దేవుడు మనకు తోడు అని. దేవుడు మనకు తోడు ఎలా ఉన్నాడు? గ్రంథంలో ఉన్నాడు, మనతోనే ఉన్నాడు. కాబట్టి ఆయన గుర్తించాలి, ఆయన మాట వినాల, ఆయనను అనుసరించి మనం నడుచుకోవాలి. ఆయన కనబడడు, అన్ని కనబడుతున్నాయి కానీ ఆయన కనబడడు. కనబడిన వాడిని నమ్మి మనం నడుచుకోవాలి. ఆయన గొప్ప, గురువే దేవుడు, గురువే పెద్ద. గురువుని గురించిన మర్మము, దేవుని గురించిన మర్మము, దైవ భక్తిని గురించిన మర్మము గొప్పది, ఏది గొప్పది కాదని జ్ఞాని రాశాడు. దేవుని గురించి తెలుసుకున్నాడు, రాశాడు. దీని మనము ఇచ్చినటువంటి మాట, నాకు మీకు ఇచ్చినటువంటి మాటను మనం చూస్తాం. క్రీస్తు కంటే గొప్పది, క్రీస్తు కంటే గొప్పవారు ఎవరు లేరు. సొలొమోను కంటే గొప్పవాడు నేనని ఆయన చెప్పారు. లోకంలో ఉండి ఆయన సొలొమోను కంటే గొప్పవాడిని అని చెప్పారు. యోహాను కంటే గొప్పవాడిని అని చెప్పారు. చాలా గొప్ప ప్రవక్తలు, చాలా జ్ఞానం కలిగిన వారు. సొలొమోను గారు ఎంత జ్ఞానం! ఆయన గురించి మనం చిన్నప్పటి నుంచి చదువుకుంటున్నాం. వద్దు, మనం వచ్చిన ఆయన చెప్పారు కదా, సొలొమోను కంటే గొప్పవాడిని అన్నాక ఇంకా ఏంది? పౌలు భక్తుడు గారు ఎంత రాస్తారు క్రీస్తుని గురించిన మర్మాలు. క్రీస్తుని గురించిన మర్మం గొప్పదే ఉన్నది. క్రీస్తుని గురించిన మర్మం, గురువుని గురించిన మర్మం తెలుసుకోవాలి. ఆదరణకర్త వస్తారని చెప్పారు, వచ్చారా? వస్తే ఎలా ఉన్నాడు తెలుసుకోవాలి. అనేక గ్రంథాలు రచించాడు ఆయన, తెలుసుకోవాలి ప్రతి దాని గురించి. దయ్యాలు ఎలా ఉంటున్నాయి, దేవాలయాలు ఎలా నడుస్తున్నారు, ఏ గుళ్ళో ఏ దేవత ఉంది, ఏ విగ్రహం ఎట్లా ఉంది, ఏ బొట్టుకు ఏమర్థం, ఇవన్నీ కూడా, ఈ రహస్యాలన్నీ కూడా ఆదరణకర్త సర్వసత్యముగా నడిపిస్తాడు. దైవ భక్తిని గురించిన మర్మం గొప్పదైనది. ఇమ్మానుయేలు అనే పేరునకు దేవుడు మనకు తోడని అర్థం అనే మాటని దేవుడు మనకిచ్చాడు. ఆ మాటని చదువుకొని వాక్యాన్ని ముగించుకుందాం. చూస్తాం మత్తయి సువార్త 1వ అధ్యాయం 23వ వచనం. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కన్ను, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలు అని పేరునకు భాషాంతరంలో దేవుడు మనకు తోడని అర్థం. ఈ మాటని క్రిస్మస్ అప్పుడే చదువుకొని, క్రిస్మస్ అప్పుడే యేసు ప్రభువుని గురించి చెప్పుకొని, తర్వాత అంతా వీళ్ళు గొప్ప, వాళ్ళు గొప్ప, వీళ్ళు ఇట్లా ప్రార్థన చేశారు, వాళ్ళు అలా చేశారు, వీళ్ళు ఇట్లా చేశారు, వాళ్ళు అట్లా చేశారు. అసలు మనము కొత్త నిబంధన యేసయ్య గురువు గురించినటువంటి విషయాలను అసలు మనం చదువుకుంటే కానీ మనకు అర్థమయ్యేది. పౌలు భక్తుడు ఎంత జ్ఞానం రాస్తాడు. ఆయన అన్ని క్రీస్తుని గురించిన మర్మం,
క్రీస్తు కొరకు ఇట్లా అని, క్రీస్తు కొరకు చనిపోతే క్రీస్తు 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 అని ఆయన మాట్లాడితే మనం మాత్రం ఆ జ్ఞానం నేర్చుకోవట్లేదు. ఆ రోజున కన్యక గర్భవతి కుమారుని కన్నా ఇమ్మానుయేలుని పేరు పెట్టుదు అని ఈ మాటను చదువుకుంటాం. క్రిస్మస్ రోజు, క్రిస్మస్ సీజన్ అంతా కూడా మేము కూడా అలాగే చేసాము. డిసెంబర్ 1వ తారీఖు నుంచి ఈ వాక్యాలు నచ్చినంతా చదువుకుంటా ఉంటాం. కానీ ఎట్లా తోడు, ఏం తోడు, ఏముందని ఆయన ఏం చెప్పారు? ఇదంతా కూడా పౌలు భక్తుడు ఆయన క్రీస్తుని బాగా పట్టుకున్న వాడిగా ఉన్నాడు. నేర్పించారు, ఆయన సంఘాలకు నేర్పించారు. ఆయన నేర్చుకొని మనకు కూడా ఈ దినమున మీకు మాకు దేవుడు చెబుతున్నాడు. క్రీస్తుని గురించిన మర్మము, దైవభక్తిని గూర్చినటువంటి మర్మము గొప్పదైనది. ఈ విద్యను మనము నేర్చుకోవాలా. దేవుడు అట్టి కృపను మీకును మాకును అనుగ్రహించుగాక. దేవుడి యొక్క వాక్యాన్ని దీవించుగాక. తండ్రి, ఈ నామానికి వందనాలు చెల్లిస్తున్నాను. గొప్ప దేవానికి స్తోత్రం. మీరు ఇచ్చిన మాటను ప్రభా గ్రహించడానికి కృపనిచ్చారు. దీంట్లో తప్పుంటే క్షమించండి, క్షమించి కృప చూపించండి. వాక్యం ప్రకటించిన దానిగా ఉండకుండా వాక్య ప్రకారంగా నడుచుకునే భాగ్యాన్ని ప్రసాదించండి. దైవ భక్తిని గురించి మర్మము గొప్పదైనది. ఈ మర్మము దేవుని గురించి, నాయన గురువుని గురించి విద్యను నేర్చుకునే కృపను ప్రసాదించమని, వాక్యం అనుసరించి భాగ్యాన్ని దయచేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.